గుడ్ మార్నింగ్ టు ఆల్. ఆ పరమ తండ్రి తన సన్నిధి కాంతి మీరు ఉదయింపజేసి మిమ్మల్ని ఆయన ఆశీర్వదించును గాక. ఆయన యొక్క సీఎంలో నుంచి మిమ్మల్ని బహుగా దీవించును గాక. ప్రియులారా, పరమ తండ్రి మనకు అనుదినం ఇస్తున్న అనుదిన కృపలలోని వాక్యాలు వింటూ ఆ వాక్యం చేత మనం బలపరచబడుతున్నాం కదా. ఈ దినం కూడా అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే ద్వితీయోపదేశ ఖండము 6వ అధ్యాయము 25వ వచనములో ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. కాబట్టి ఇది శ్రేష్టమైన ఉన్నతమైన గొప్ప వాక్యము సుమ. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళా ఉన్నతమైన వాక్యము ఇది కనబడుతూ వస్తుంటుంది. మనకు నీతి ఏ విధంగా దొరుకుతుంది, ఏ విధంగా కలుగుతుందని మనం ఆలోచిస్తూ వస్తుంటున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి ఎంతో స్పష్టంగా ఆయన రాయించి పెడుతూ వచ్చాడు మోషే ద్వారా. కాబట్టి మన ఎలోహిముని యెహోవా మనకు ఆజ్ఞాపించిన సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. కాబట్టి ఈ లోకంలో ఉన్న నీతి వేరు, ఎలోహిం యొక్క నీతి వేరు. ఎలోహిం యొక్క నీతి ఏంటో పరిశుద్ధ గ్రంథంలో, ధర్మశాస్త్ర గ్రంథంలో పరమతను రాయించి పెడుతూ వచ్చాడు. ఆయన తన ఆలోచన, తన యొక్క ప్రణాళిక, తన ఉద్దేశాన్ని ఆయన భూమి మీద మనుషులకు తెలియపరచడానికి కొరికే ఆయన నీతిని ఆయన ఈ భూమి మీద ఆయన పరిశుద్ధ గ్రంథంలో లిఖితం చేసి పెట్టాడు. ఏ విధంగా మనము ఆయన ఆజ్ఞను అనుసరించమని నడుచుకుంటున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది సుమా. కాబట్టి ఆజ్ఞల వెనుకాల ఆశీర్వాదాలు చాలామంది కోరుకుంటారు, కానీ ఆజ్ఞ అనుసరించుకోవడం ఇష్టపడరు. కాబట్టి ఆజ్ఞ అనుసరించి నడుచుకున్నప్పుడే మనము నీతిమంతులుగా తీర్చబడతాం సుమా. కాబట్టి అట్టి నీతివంతులుగా మనం ఉన్నప్పుడు అప్పుడు మన ప్రార్థన పరమ తండ్రి ఆయన ఆలకిస్తాడు. నీతి సమాధానం కలిగజేస్తుంది. ఈ నీతి నిబ్బరం కలిగజేస్తుంది. ఈ నీతి మనల్ని ఏం చేస్తుందంటే మరణం నుండి మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఆజ్ఞలు వెనకాల ఉన్న ఆశీర్వాదాలు ఏంటి అంటే ఆయన మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు ఆజ్ఞ అనుసరించి నడుచుకున్నప్పుడు. కాబట్టి ఆజ్ఞ అనుసరించి నడుచుకున్నప్పుడు మనము ఆయన స్వరూపతను మార్చబడతాం, ఆయన ప్రేమించిన వారంగా ఉంటాం. ఆజ్ఞ అనుసరించి మనం నడుచుకున్నప్పుడు ఆయన యొక్క ప్రణాళికను మనం నెరవేర్చిన వారంగా ఉంటాం, ఆయన చిత్తానికి మనం లోబడిన వారంగా ఉంటాం సుమా. కాబట్టి ఆయన ఆజ్ఞ అనుసరించి మనం నడుచుకున్నప్పుడు నీతి కలుగుతుంది. కాబట్టి అబ్రహాము గారికి అప్పటికి ధర్మశాస్త్ర గ్రంథం ఇవ్వబడలేదు, కానీ పరమ తండ్రి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ కూడా ఆయన అనుసరించి నడుచుకున్నాడని ఆదికాండం 26వ అధ్యాయంలో 5వ వచనంలో పరమ తండ్రి అంటూ వస్తున్నాడు. నా దాసుడైన అబ్రహాము నా ఆజ్ఞలను ఒకటి అనుసరించి నడుచుకొనెను. కాబట్టి ఆ విధంగా అనుసరించి నడుచుకున్నాడు. కాబట్టి అనుసరించి నడుచుకున్న అబ్రహాముని గురించి ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడుతూ వచ్చాడు. కాబట్టి అట్టి నీతి మనం కూడా కలిగి ఉందాం, ఆయన నమ్ముకొని ఆయన ఆజ్ఞానుసరిద్దాం. అటు విధంగా పరిశుద్ధాత్మతో మనకు సాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, మా సర్వోన్నతుడ, మీ ఆజ్ఞ అనుసరించి మేము నడుచుకున్నప్పుడు మాకు నీతి కలుగుతుందన్నావు. ఆ నీతిని మాకు ధరింపచేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, జీవాధిపతి అయిన యెహోవా కృప, కనికరము, దయా, వాత్సల్యత నిరంతరం మనకు తోడుగా ఉండి మనం బలపరచును గాక. ఆమేన్.